నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శుభకార్యాలన్నీ పర్యావరణ పరిరక్షణ వేదికలు కావాలి. ప్రపంచ పర్యావరణ సంస్థ పిలుపు. అంతర్జాతీయ దొంగల ముఠా గుట్టురట్టు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 మహిళా దొంగల ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు. తిరువూరు నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు పేట రామారావు 34వ వర్ధంతి వేడుకలు. పేట రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దోనేపూడి. ఈ నెల 14వ తేదీన 23వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించనున్నట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. 19 నుండి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. 5 రోజుల పాటు పంచకుండాత్మక యాగం చేసి 23న ఉదయం 11:50 స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ చేస్తామన్నారు. వానమామలై పీఠాధిపతి మధుర కవి రామానుజ జియర్ పర్యవేక్షణలో మహోత్సవాలు జరుగుతాయన్నారు. 19 నుండి 23 వరకు సుదర్శన హోమం రద్దు చేశామన్నారు. 23వ తేదీన సుదర్శన హోమం, నిత్య కళ్యాణం, సువర్ణ పుష్పార్చన రద్దు పరిచినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు విశిష్ట అతిథులు పాల్గొంటారన్నారు. దాతలను సైతం ఉత్సవాలకు ఆహ్వానం అందించామన్నారు. విమాన గోపురం తాపడం పనులు ఈ రోజు పూర్తవుతాయన్నారు. యాగశాల సిద్ధం చేశామని 17న ఆలయంలో తిరుమంజనం ఉంటుందన్నారు. 17న ఉదయం 1 గంట నుండి 3:30 వరకు దర్శనాలు ఉండవన్నారు. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి దివ్య విమానానికి గోపుర కుంభాభిషేకం జరుగుతుంది. అనగా మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, పంచకుండాత్మకంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైనటువంటి వానమామలై జీరస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క స్వీయ సంకల్పానుసారము ప్రజా అధికారులు, ప్రభుత్వాధికారులు, భక్తులు, దాతలు, ఉదారుల యొక్క ఔదార్యంతో ఈ మహామహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. 19వ తారీఖు ఉదయం స్వస్తివాచనంతో ప్రారంభమవుతుంది. ఉదయము సాయంకాలము మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, వేద పురాణ ఇతిహాస ప్రబంధ పారాయణాలు, అలంకార సేవలు ఇవన్నీ కూడా మహావైభవంగా జరిగి 23వ తారీఖు నాడు వృషభ లగ్నంలో అనగా 11:45 స్వామివారి దివ్య విమానం ఓం శ్రీ లక్ష్మణస్వామి నమః. శ్రీ లక్ష్మణస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయినాయి. దాన్ని 19 నుంచి 23 వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితం ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విత్డ్రా తోటి ఒక 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ అదొక 12 కేజీల 700 గ్రాములు ఉంది.
అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీలు 642 వచ్చింది. హైదరాబాద్ నగరంలో జరిగిన వివిధ వివాహ వేడుకలకు ప్రపంచ పర్యావరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్రా నేతృత్వంలో సంస్థ బృందం పాల్గొని గత 10 సంవత్సరాలుగా ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు, వివాహ వేడుకలలో, రిటైర్మెంట్ ఫంక్షన్ వేడుకలలో, సంవత్సరికం పెద్ద కర్మలప్పుడు వారికి గుర్తుగా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ప్రకృతిలో వారు మనందరికీ సజీవ సాక్ష్యంగా మనతోనే మనలోనే కలిసి జీవిస్తున్నట్లుగా భావిస్తూ భావితరాలకు వారు స్ఫూర్తి ప్రదాతలుగా చాటి చెబుతూ మొక్కులు బహుకరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా సమస్త మానవాళికి పిలుపునివ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరిగినా ప్రతి కార్యక్రమంలో ఎవరు ఏమనుకున్నా ధైర్యపడకుండా కృంగిపోకుండా ప్రపంచ పర్యావరణ సంస్థ సమస్త మానవాళి కోసం రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్య భూతం మీద యుద్ధం ప్రకటిస్తూ మొక్కలు నాటుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, మొక్కలు కానుకలుగా ఇద్దాం, చరిత్రలో మొక్క రూపంలో జీవించే స్థానాన్ని కల్పిద్దాం అన్న నాదాన్ని సంరక్షిస్తూ పనిచేస్తుంది. మన కుమారన్న మన డబ్ల్యూఓలో ఆయన అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. ఇది రికార్డ్ చేయండి కొంచెం మన మీడియా గురి ఇవ్వడానికి. ప్లీజ్ దగ్గరండి మీరందరూ. మనందరం ఈ భూమి మీదకి మన తల్లిదండ్రులు జన్మిస్తే వచ్చాం. మరి ఈ భూమాతను కూడా కాపాడాలన్న కాన్సెప్ట్ తోటి మన అన్న గొప్ప లీడర్. ఇప్పుడే ఆయన చెప్పాడు, నాకు లీడర్ ఎప్పుడు కూడా తన జన్మదినాన్ని కూడా సమాజహితంగా జరుపుకుంటాడు. అన్న బర్త్డే సందర్భంగా మన డబ్ల్యూఓ మన ప్రపంచ పర్యావరణ సంస్థ లంచ్ కిట్ ని ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదన్న, ఇప్పుడు ఫస్ట్ మీ బర్త్డే సందర్భంగా లాంచ్ చేస్తున్నాం. దీంట్లో లంచ్ బాక్స్, స్టీల్ లంచ్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, అదేవిధంగా ఈ జూట్ బ్యాగ్ మీరు రోజు దీన్ని క్యారీ చేయాలి. ఇక ముందు నుంచి ఎవరికి కూడా ప్లాస్టిక్ వాడద్దని చెప్పాలన్న. బర్త్డే సందర్భంగా ఇప్పటి నుంచి సే నో టు ప్లాస్టిక్ డేగా జరుపుకున్నాం. అందరూ పట్టండి ప్లీజ్, అందరు పట్టుకోండి. అంతర్జాతీయ దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 మహిళా దొంగల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 3,40,000 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాజేష్ చంద్ర శనివారం మీడియా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద 3 అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 మహిళా దొంగలు గన్ని కోటదుర్గ, నక్క దుర్గ, నక్క మంగ, జంగాల మంగ, గండికోట లక్ష్మి వారిని పట్టుకుని విచారించగా చేసిన దొంగతనాలు, నేరాలను ఒప్పుకున్నారు. నేరస్తులు A1 to A4లు కలిసి రద్దీగా ఉండే ప్రదేశాలలో అనగా బస్టాండ్, బ్యాంకులు, రైతు బజార్ల వద్ద చిన్నపిల్లలకు వెంట వేసుకుని దొంగతనం చేస్తే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో A1, A2 ఈ యొక్క పిల్లలను వెంట తీసుకుని A3 సహాయంతో వరుసగా తేదీ 10/1/2025 తోగూరు SBI బ్యాంకు వద్ద ఒక ఆడ మనిషి కవర్లో డబ్బులు పెట్టుకుని బ్యాంకులోకి పోచుండగా గమనించి ఎవరికి కనపడకుండా అడ్డంగా ఉండి ఆమె వద్ద నుండి 40,000 రూపాయలు దొంగతనం చేసి మరుసటి రోజు ఒక ఆడ మహిళ తన పిల్లలతో కలిసి ఆమె పర్సు, బట్టల బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 5,000 నగదు దొంగతనం చేశారు. మళ్లీ 2 రోజుల తర్వాత కోరుట్ల బస్టాండ్ లో ఆడ మహిళ బట్టలు బ్యాగ్ పట్టుకుని బస్సు ఎక్కుతుండగా పక్కనే నిలబడి ఎవరికి కనపడకుండా అడ్డుగా మహిళ వద్ద నుండి 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలించి వెంటనే నింతుల వెంట ఉంచుకున్న A4 యొక్క కారులో పారిపోయారు. సో అటువంటివి రిపోర్ట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే పెట్రోలింగ్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మన భువనగిరి టౌన్లో ఈ అఫెన్సెస్ కొన్ని ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా బీట్స్ కూడా ఇప్పుడు ఏసీపీ గారు కూడా ఉన్నారు. ఎక్స్ట్రా బీట్స్ కూడా మనము ఏర్పాటు చేసుకొని దాంట్లో మనము బీట్స్ నెంబర్ ఆఫ్ బీట్స్ పెంచి విజిబుల్ పెట్రోలింగ్ పెంచుతాం. నాట్ ఓన్లీ గోల్డ్ సార్, బైక్ టిప్స్ కూడా బాగా అవుతున్నాయి, అంటే ఆఫ్టర్నూన్ టైంలో అవుతున్నాయి. అందరికీ నమస్కారం. మొన్న 11వ తారీఖు భువనగిరి బస్టాండ్లో ఒక థెఫ్ట్ కేసు మనకు రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన వెంటనే మనము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకుని దాన్ని వెరిఫై చేయడం జరిగింది. సో అఫెన్స్ జరిగిన పద్ధతి, ఒక ప్యాసింజరు బస్ చేంజింగ్ కోసం భువనగిరి బస్టాండ్లో దిగి కిడ్స్తో ఉన్నప్పుడు బ్యాగ్లోంచి కొంత విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయినాయి. ఆవిడ తెలుసుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడంతో మనం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక 3 లేడీసు కొంచెం సస్పిషియస్ మేనర్లో ఆ చుట్టుపక్కల, ఆ బ్యాగ్ చుట్టుపక్కల అండ్ ఈ లేడీ ఫాలో అవుతున్నట్టు మనకు తెలిసింది. సో తెలిసిన వెంటనే ఆ లేడీని ట్రాక్ చేసుకుంటా మనము మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళను ఈరోజు
నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గర. సో వీళ్ళు క్రైమ్ చేసే పద్ధతి ఏంటంటే ఒక రద్దీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకేదైనా ప్లేసెస్ కావచ్చు, సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ లేడీసు వీళ్ళ చేతిలో చిన్న బేబీని కూడా పట్టుకొని వాళ్ళు డౌట్ రాకుండా వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల తిరిగి అవకాశం దొరికినప్పుడు వెంటనే వాళ్ళ బ్యాగ్లో ఉన్న విలువైన వస్తువులను కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరుగుతుంది. శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ పాటలతో నృత్యాలు చేస్తూ కోలాహలంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు బయ్యారం మండల కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషకరమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సేవాలాల్ సేవ నేతలు ఆంగో శ్రీకాంత్, అజ్మీరా కోటేశ్వరరావు, అజ్మీరా సునీల్ నాయక్, రామ్జీ, రాజేష్, రాంబాబు, పూక్య రవి, శ్రీనివాస్, మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు. బైంసాపట్నంలో రేపు ఆదివారం రోజున ఫిబ్రవరి 14 భారత రాజ్యాంగం రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణి మాతా రామాబాయి జయంతి సందర్భంగా బైంసాపట్నంలోని నరసింహానగర్ బుద్ధ విహార్ వద్ద బుద్ధ విహార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు మాతా రమాబాయి జీవిత చరిత్రపై మహారాష్ట్ర పూణేకు చెందిన రమణి బబిత ఆకాశ్ ద్వారా ఏకపాత్రాభినయం పై ప్రసంగాలు ఉంటాయని, వాటితో పాటు మడ్బలే అంజలి బింబి సార్ భీమ్ గీతాలు కార్యక్రమం ఉంటాయని, ప్రతి ఒక్కరూ కుటుంబ सभ्युలతో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని బుద్ధ విహార్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. महाकारुणिक तथागत भगवान गौतम बुद्ध, परमपूज्य बोधिसत्व डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या विचारांप्रथम या ठिकाणी तीव्र अभिवादन करतो. त्यागमूर्ती माता रमाई यांचे 127वी जयंती या ठिकाणी म्हणजे बुद्धविहार
कमिटीच्या वतीने आयोजित करण्यात येत आहे. तरी तालुक्यातील समस्त बौद्ध उपासक आणि उपासिका या कार्यक्रमामध्ये उपस्थित राहून यशस्वी करावं आणि या कार्यक्रमामध्ये मुख्य नाटिका रमणी भविता आकाश पुणे यांचं माता रमाईच्या संदर्भामध्ये त्यांच्यावर जीवनावर आधारित असलेले नाटक या ठिकाणी प्रदर्शन होत आहे. आणि तसेच आपल्या तालुक्यातील लाडकी गायिका अंजली बिंबिसार गडपाळे यांचंसुद्धा या ठिकाणी सांस्कृतिक कार्यक्रम होणार आहे. तर सर्व समस्त बौद्ध उपासक आणि उपासिका या कार्यक्रमात उपस्थित राहून कार्यक्रमाची शोभा वाढावी. धन्यवाद. जय भीम. नमो बुद्धाय. तथागत गौतम बुद्ध आणि परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर. उद्या दिनांक 16 फेब्रुवारी 2025 हे बुद्ध विहार टेकडीवर माता रमाईच्या जीवनावर एक कार्यक्रम आयोजित केलेले आहे. तर सर्व मुदल तालुका बांधवांना कळकळ्याची विनंती आहे की उद्या भारी संख्यामध्ये येऊन ह्या कार्यक्रमाची शोभा वाढावी. हेच माझी नम्र विनंती. जय भीम. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గం స్థాయి కార్యక్రమాన్ని అశ్వాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వాపురం మండల తహసీల్దార్ స్వర్ణ, మండల విద్యాశాఖ అధికారి వీరస్వామి, సంత సేవాలాల్ రాష్ట్ర కన్వీనర్ బానోత్ హుసేన్ నాయక్, సంత సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల అధ్యక్షుడు గూగులోత్ మోహన్ నాయక్, మనుగూరు మండలం అధ్యక్షుడు రవి నాయక్, బూర్కంపాడు మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, సంత సేవాలాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్మలాభాయ్ సాధు, ధరావత్ సక్రు నాయక్ సాధు, కాంతమ్మ, సంత సేవాలాల్ అశ్వాపురం మండల మహిళా అధ్యక్షురాలు లలితాబాయ్, ఉపాధ్యక్షులు కౌశల్యాబాయ్, ద్వాలిభాయ్, కవిత తదితరులు పాల్గొన్నారు. అక్కడ పశువులను బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా కొట్లాడి మరి పశువులను కూడా మనం మేత వేసేట్టుగా మరి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం కొట్లాడి చేసిన సందర్భం ఉన్నది. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం వారు సేవాలాల్ మహారాజు మరి వారి వ్యక్తిగతాలు వారి యొక్క గొప్పతనాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కూడా సేవాలాల్ మహారాజుని సద్వారాన్ని ఇచ్చి మరి ఎన్ని శక్తులు కూడా అడ్డుపడిన సేవాలాల్ మహారాజు గారిని బ్రిటిష్ ప్రభుత్వం పిలిపించి ఒక పాయసంలో విషయం కలుపుకొని మరి సేవాలాల్ మహారాజుకి ఇస్తూ ఉంటే సేవాలాల్ మహారాజు విషయం కలిపిన విషయం కూడా తెలిసిన సందర్భం. అయినా సేవాలాల్ మహారాజు గారు ఆ విషయాన్ని తిని మరి అమృతంగా తిని మరి అమృతంగా తయారు చేసుకున్న ఆయన చేతుల విషయాన్ని అమృతంగా తయారు చేసుకున్న గొప్ప కనుక సేవాలాల్ మహారాజు గారు ఆ తండాలో మరి కేంద్రం చేసిన అప్పుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వం వారు వెనుకటి తగ్గి ఈయన పెద్ద గురువుగారని భావించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం విషయం చెప్తా ఉన్నది. మరి ఆ తండాలో మా తండాలో అప్పుడు కలరా యువతను ఉండే మైసూరు ఇబ్బందిగా ఉండే ఆ టైంలో వైద్యం లేదు, విద్యకు దూరం ఉండే. అప్పుడు సేవాలాల్ మహారాజ్ గారు బంజారా హిల్స్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నడిపడం మొత్తం కూడా మైసూరుని చుట్టుకుంటే భారతదేశం మొత్తం కూడా అతలకుతలం అవుతా ఉన్నది. ఇప్పుడు మొన్న కరోనా అతలకుతలం అయింది. కానీ ఆ రోజు తండాలో కలరా కూడా అతలకుతలం అయిన సందర్భంలో మరి సేవాలాల్ మహారాజ్ గారు బంజారా హిల్స్లో ఉన్న ప్రాంతం ఒక్క బజార్ని మాత్రమే కలరా మైసూరుకి రాలే, మిగతా ప్రాంతం మొత్తం కూడా కలరాతో చనిపోతా ఉన్నారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు గుర్తించి మరి సేవాలాల్ మహారాజ్ ఉన్న ప్రాంతాలనే కలరా మైసూరుకి రాలే, ఆ ప్రాంతంలో సత్యగ్రామంలో ఉన్నది. సేవాలాల్ మహారాజ్ గారిని మరి వారిని కూడా మనకి ఈ గ్రామం తిప్పాలనేది ఆ రోజు ప్రభుత్వం కూడా ఆశీస్సులతోనే మరి హైదరాబాద్ మొత్తం తిప్పడం వల్ల గోల్కొండలో ఇప్పుడు చూడండి, గోల్కొండలో సేవాలాల్ గారి మేరమ్మ దొరజీ అని కూడా మరి బ్రిటిష్ ప్రభుత్వం కూడా స్థాపించడం జరిగింది. ఇప్పుడు గోల్కొండ పోయి చూసినా మీరు మేరమ్మ యాడి దొరజాడు పెట్టడం జరిగింది. మన తండాలో ఆ రోజు చాలా మంది కూడా కల్లరాతో వస్తూ ఉంటే అప్పుడు తానుమా ఆయన కాకపోతున్నా ఆ తండాలో మా కల్చర్ ఒకటి ఉండే. కలరా మా అవసరంలో వైద్యం లేనప్పుడు మా తండాలో సేవాలాల్ మహారాజు గారు ఆశీస్ చెప్తా ఉండే. ఈ యొక్క ఏమంటారు దానికి కాడి ఒక డ్రెస్ని మా ఇంటి ముందు పెడితే
ఆ సేవలాల్ మహారాజ్ గారు జగదాంబదేవి గారు పోతా ఉంటే ఆ తండాకి, ఆ గ్రామానికి, ఆ ఇంటికి ఈ మా ఇల్లు అని చెప్పేసి గుర్తుపెట్టడానికి కోసం ఆ రోజు గుర్తుని కూడా బయట పెట్టడం వల్ల జరగడం ఉన్నది. ఆ వల్ల అనేక సమస్యలు కూడా ఒక పెద్ద గొప్పకి చేయడం జరిగింది. ఇదో పరంగా మా తండాలో, మా గిరిజనలో 3 నమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. పండించిన పంటలు గిట్టుబడి ధర లేదు. మరి మా తండాలో 3 నమ్మకాలు తెచ్చిపోతారని చెప్పేసి పెద్దవారి పాదయాత్ర పేరు ఉద్యమం చేస్తున్న సందర్భంలో, మరి తండాలకు పర్యటన చేస్తున్న సందర్భంలో మా ప్రతి తండాలకు వెళ్ళి చేసినప్పటికీ సేవాలాల్ నిరమయాడి కోపడ్డారు. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు 286వ జయంతి ఈరోజు అశోకపురం మండలంలో చాలా ఘనంగా మరి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సేవాలాల్ మహారాజ్ గురించి మీకు అందరికీ కూడా కొంత అవగాహన ఉండొచ్చు, మనం కొంత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి సంత్ సేవాలాల్ మహారాజ్ గారు మరి ఈరోజు ఒక బంజారా సమాజానికి చెందినటువంటి మరి సేవాలాల్ మహారాజ్ గారు మరి ప్రభుత్వం గుర్తించి మనకు అధికారికంగా నిర్వహించే విధంగా మరి వారు మరి ఖర్చులు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉన్నది. మరి వారికి ప్రభుత్వం తరఫున మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులు, సేవాలాల్ మహారాజ్ గొప్ప చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బంజారా సమాజం వారు చేసిన కృషి, వారు చేసిన కష్టాలు మనం అందరం ఒక 2 నిమిషాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి సేవాలాల్ మహారాజ్ గారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ మరణించారు, సేవాలాల్ మహారాజ్ ప్రభుత్వం ఎందుకు గుర్తించింది అనే కూడా విషయాన్ని కూడా మనం అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. సేవాలాల్ మహారాజ్ గారు మరి రామ్జీ నాయక్ తండాలో భీమా నాయక్ ధర్మిణీబాయి మాతకి పుట్టిన ఒక సేవాలాల్ మహారాజ్ గారు. మరి సేవాలాల్ మహారాజ్ గారికి అప్ప, బద్దు, సేవ అనే 3 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. మరి సేవాలాల్ మహారాజ్కి ఇంత పెద్ద భక్తి ఎట్లా వచ్చిందని కూడా మనం తెలుసుకో అవసరం ఉన్నది. ఇలా బంజారా సోదరులుగా మనం అందరం కూడా ఇలా ఉద్యోగస్తులుగా తయారవడానికి కానీ, మన ఆర్థికంగా కానీ మనం ఇలా నిలబెట్టుకోవడానికి కానీ కారణం కూడా ఇలా సేవాలాల్ మహారాజ్ గారు. ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ గారు మరి ఎందుకు ఈరోజు మహాత్గా ఏర్పడ్డారు అని కూడా మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సేవాలాల్ మహారాజ్ గారు భీమా నాయక్ ధర్మిణీబాయి మాతకి చెందిన శ్రీ 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 సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో భారీగా ర్యాలీ నిర్వహించిన గిరిజన ప్రజలు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పాల్గొని పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గిరిజన మహిళలతో కలిసి గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి స్టెప్పులు వేశారు. అనంతరం సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో సద్గురు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జీవితాన్ని స్మరించుకుని సేవాలాల్ మహారాజ్ గారు బంజారా సమాజానికి గొప్ప మార్గదర్శకులుగా సమాజ సాంస్కృతిక ఆధ్యాత్మిక అభ్యున్నతికి విశేషంగా సేవ చేసిన మహానుభావులనే సేవాలాల్ గారి ఆదర్శాలు, బోధనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, సమాజ సమగ్రాభివృద్ధికి ప్రేరణగా ఉంటాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హామ్యా నాయక్, తొర్రూరు పాలకుర్తి ఏఎంసీ చైర్మన్లు హనుమండ్ల తిరుపతి రెడ్డి, మజుల నాయక్, పాలకుర్తి కొడకండ్ల మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, సురేష్ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాజేష్ నాయక్, వివిధ మండలాల బంజారా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. दादा दादी అందరూ కూడా మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇందాక మా అత్తమ్మ కూడా చెప్పిండ్రు, నిజంగా కూడా చెప్తారు. ఎవరైనా ఎన్నున్నా కానీ, ఎన్ని డబ్బులున్నా, ఎంత ఇల్లున్నా, ఎన్ని కార్లున్నా సంతోషం ఉండదు. కొంతమందికి మనిషి ఆశాజీవి కదా, సంతోషం ఉండదు. అట్లాంటి వాళ్ళకి అన్ని లేనిపోని బాధలు వాళ్ళే సృష్టించుకొని బాధపడేటోళ్ళకి నిజంగా కూడా చెప్తారు. ఏమనంటే, అరే మా తండకు వచ్చి చూడండి, మా తండలో ఉన్న తండవాసులు ఎంత ఆనందంగా ఉంటారో, వాళ్ళ దగ్గర ఏముండదు పాపము, కానీ ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం అని కూడా, నిజంగా కూడా అందరం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీరు ఎట్లా ఆనందంగా ఉంటుండ్రో అది చూసి నేర్చుకోవాలి. మన సేవాలాల్ మహారాజ్ అందరికీ కూడా ఒక మంచి మార్గం చూపించిండు. అదే బాటలో మీరు అందరూ కూడా పోతున్నారు. ఇందాక హామ్య గారు కూడా అన్నారు,
అపన్ పద్ధతి భూలో మత్ అన్నారు. మీరెవరు కూడా మీ పద్ధతి మర్చిపోవద్దు. ఎందుకంటే మీకంటూ మన దేశంలో బంజారాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని మనం పోగొట్టద్దు. భవిష్యత్ తరాలకు కూడా యాడి నేరులో ఒక సంవత్సరం కింద మీరు మాకు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మాకే కాదు రాష్ట్రం మొత్తంలో మన బంజారా వాళ్ళు చేసిన మేలు ఎవ్వరం అంటే ఎవరం కూడా మర్చిపోము. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అది ఏదున్నా మన దగ్గర ఏమి అభివృద్ధి పనులున్నా ఖచ్చితంగా అందులో మొదటి ప్రాధాన్యత ఏదో ఇప్పుడు మీ ముందు వచ్చినా నిల్చున్నా చెప్పాలని చెప్పట్లే ఆడి, నిజంగానే చెప్తున్నాం. ఏదున్నా మొదటి ప్రాధాన్యత మన తండలకే. ఎందుకంటే మన తండలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన తండలకే ప్రాధాన్యత. ఏవైనా అవి రోడ్లైనా లేకపోతే ఇంకేవైనా కానీ ఇళ్ల వసతులైనా ఏవైనా అట్లా వేరే వాళ్ళకి కోపం రాగల వాళ్ళకు కూడా ఉంటది. కానీ తండల వాళ్ళకి మొదలు ఉంటది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెనుకబడి ఉంటారు. మరి 6 మండలాలు ఉన్నాయి పాలకుర్తి నియోజక. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు పేట రామారావు 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో సెంటర్లో గల శంకర వీరభద్రరావు భగవానం నందు గల పేట రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దోనేపూడి శంకర్ తదుపరి తిరుపూరు సమైక్య ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐ పోరాట ఫలితంగా కృష్ణ జలాల నీటి సరఫరా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మార్చి నెల ఆఖరిలోపు నీటి సరఫరా జరగాలని దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలపై ఉద్యమించాలని, పాలకపక్షం అవలంబిస్తున్న అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పోరాటం చేస్తుందని అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరా చేసేందుకు వీలుగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇష్యూ అయింది కాబట్టి తక్షణమే పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు 3 సెంట్లు, 2 సెంట్లు స్థలాలు కేటాయించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరో ప్రధానమైనటువంటి సమస్య ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల మార్చి నాటికి కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పి ఆ వైపుగా సరఫరా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ మేరకు కనుక మార్చి నాటికి కృష్ణా జలాల సరఫరా చేయకపోతే సిపిఐగా తిరిగి మరలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఏకొండూరే కాదు, వాళ్ళ తిరువూరు నియోజకవర్గం అంతా కూడా కిడ్నీ బాధిత గ్రామాలమయమైపోయేటువంటి పరిస్థితి ఉంది, ప్రాంతమైనటువంటి. అందువల్ల కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది అనివార్యం. జలజీవన్ మిషన్ సహకారంతో పనులు ఇంకా వేగవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకించి తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరాకు కేటాయింపు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో అగ్నికి ఆహుతైన పూరిళ్లు. V5 న్యూస్ కథనానికి స్పందించి పూరిళ్లు దగ్ధమైన, నష్టపోయిన తోట రామలక్ష్మమ్మ, తోట నాగేశ్వరమ్మ, తోట వెంకటేశ్వరరావులకు తమ వంతు సాయంగా మానవతా దృక్పథంతో ఏఎస్ఐ ఆంజనేయులు గారు 2000 రూపాయలు విలువ చేసే బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించగా, మరియు కృష్ణ సైకిల్ షాప్ మరియు మొబైల్ జోన్ బడే కృష్ణ తమ వంతు సాయంగా 2000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు మరియు బియ్యం అందించారు. తమకు సాయం చేసిన వారికి బాధితులు కృతజ్ఞత పూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎట్టయినా బాధ కదా, ఏదో ఏమైనా వండుకుంటున్నాం పక్కన సిగ్గిచ్చే మీరు వీడియో అయ్యో రన్నింగ్ అవుతుందిగా, ఆగు. వీడియో తీనా వెళ్ళిపోయింది నాయన. అయ్యయ్యో మాకు కారం వచ్చింది. అయ్యో 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 నాయన. అయ్యో అయ్యో నాయన నాయన. అయ్యో 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 అయ్యో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శుభకార్యాలన్నీ పర్యావరణ పరిరక్షణ వేదికలు కావాలి, ప్రపంచ పర్యావరణ సంస్థ పిలుపు. అంతర్జాతీయ దొంగల ముఠా గుట్టురట్టు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 మహిళా దొంగల ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు. తిరువూరు నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు పేట రామారావు 34వ వర్ధంతి వేడుకలు. పేట రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దూనేపూడి. ఎదురెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.